ఒకప్పుడు ఏఐఏడీఎంకే హయాంలో మంత్రులుగా చేసినటువంటి సెంధిల్ వాళ్ళ బ్రదర్ అశోక్ ఇద్దరు కూడా బాగా కీలకమైనటువంటి వాళ్ళే, ఆర్థికంగా వెల్ సెటిల్డ్. అప్పట్లో మనకి నోట్ల రద్దు టైంలో ఒక కంటైనర్ నోట్లు పట్టుబడ్డాయి కదా, అవి అతనే అంటారనమాట. అంత కీ పాయింట్ అధికారికంగానే తీసుకున్నాడు అంది. అలాంటి వ్యక్తి వాస్తవంగా తర్వాత డిఎంకే అధికారంలోకి వచ్చే టైంలో డిఎంకేకి డబ్బులు ఇచ్చి ఆ పార్టీలో చేరి మంత్రి పదవే పొందేయగలిగాడు. ఆ తర్వాత అతని మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టి విచారణ ప్రారంభించాక అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. బెయిల్ మీద రాగానే మళ్ళీ మంత్రి పదవి ఇచ్చాడు స్టాలిన్. ఏదో అంతకుముందు అదే స్టాలిన్ ఈ సెంధిల్ బాలాజీ గురించి తిట్టింది తిట్టకుండా తిట్టినటువంటి వాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సీరియస్ అయింది, అదేంది మేము బెయిల్ ఇస్తే కూడా మీరు ఇచ్చేస్తారా అని చెప్పేసి. దాని మీద అతని పక్కన పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఆ సెంధిల్ తాజాగా విజయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకున్నాడు. విజయ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి 35 కోట్ల రూపాయలు ఇచ్చి ముందు స్పీకర్కి అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటు, ఆ తర్వాత విజయ్ని దించేటటువంటి ఎత్తుగడ వేసుకొచ్చారు. ఇప్పుడు ఆ విషయంలో మొన్న కొంతమంది అరెస్టులు జరిగింది. కానీ సెంధిల్ బాలాజీ వాళ్ళ బ్రదర్ అశోక్ ఇద్దరికి కూడా బెయిల్ హైకోర్టు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఎందుకంటే డబ్బులు ఇస్తానన్నటువంటి లెక్కలు ఇందులో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా సిట్ వేశారు దీని మీద. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు విచారణ చేయబోతున్నారు.